రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిరసన ర్యాలీ చేయడం జరిగింది. కోవూరులో ఈ ఉద్యమ ర్యాలీ గ్రాండ్ సక్సెస్ అయిందని వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. కోవూరు మండల కేంద్రంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కోవూరు బజార్ సెంటర్ నుంచి తాలూకా ఆఫీస్ వరకు జన సందోహంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు నిరసనగా ఈ ర్యాలీని నిర్వహించి తహసీల్దార్కు అర్జీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలు తేవడం జరిగిందన్నారు. చంద్రబాబు ఈ మెడికల్ కాలేజీలను అమ్ముకునేందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారన్నారు. దీనికి నిరసనగా ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు రావడం చాలా సంతోషమన్నారు. రాష్ట్రంలో ఏ రోజు ఎన్నికలు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారన్నారు. అలాగే కోవూరు నియోజకవర్గంలో ప్రసన్న కుమార్ రెడ్డి రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో గెలుపొందుతారని అన్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి పిలుపు మేరకు ఈ కార్యక్రమంలో భారీగా ప్రజల మద్దతు లభించిందన్నారు. అనంతరం ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ నారావారి వ్యాపార సామ్రాజ్యం విస్తరించుకునేందుకు మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణ చేస్తున్నారన్నారు. ప్రభుత్వం మెడలు వంచైనా ప్రైవేటీకరణ అడ్డుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రచండ సింహాలు, యువత నేత్రాలు విస్ఫులింగాలు, తప్పుడు కేసుల కొలిమి నిప్పులో రాటుదేలిన సైన్యం గర్జించే నరసింహాలై కదం తొక్కుతోంది. నిజం తెలిసి భుజం కలిపి పదం పాడమంటోంది. జననార్దనుడు జగనన్న వెంట జనమే జయమంటోంది. దోపిడి రాజ్యాన్ని ధ్వంసిద్దామని, దగాకోరులను తరిమి కొడదామని, ఎర్ర బుక్కు తగులబెట్టి ప్రజాపాలన తెద్దామని కదలండి జగనన్న సైన్యం. ఆరు అబద్ధాల అధికారం అరాచకానికి కాదు, ఎర్ర బుక్కు దుర్మార్గం ఇకపై సాగదు. సొంత సంతకం లేని పాలన అతుకుల బొంతేగా, కుడి ఎడమలతో పిడిది రాచా బాటేగా. అప్పుల కుప్పుల దందా విరుల వాటల మాయాట, మూడు ముక్కలాటే ఈ మహముదురు పాలకుల ఆట. కదలండి జగనన్న సైన్యం. రైతుల బతుకులు తిరగబడిన నాగళ్ళు, ఉక్కు కార్మికులు ప్రచండ సింహాలు, యువత నేత్రాలు విస్ఫులింగాలు, తప్పుడు కేసుల కొలిమి నిప్పులో రాటుదేలిన సైన్యం గర్జించే నరసింహాలై కదం తొక్కుతోంది. నిజం తెలిసి భుజం కలిపి పదం పాడమంటోంది. జననార్దనుడు జగనన్న వెంట జనమే జయమంటోంది. దోపిడి రాజ్యాన్ని ధ్వంసిద్దామని, దగాకోరులను తరిమి కొడదామని, ఎర్ర బుక్కు తగులబెట్టి ప్రజాపాలన తెద్దామని కదలండి జగనన్న సైన్యం. ఆరు అబద్ధాల అధికారం అరాచకానికి కాదు, ఎర్ర బుక్కు దుర్మార్గం ఇకపై సాగదు. సొంత సంతకం లేని పాలన అతుకుల బొంతేగా, కుడి ఎడమలతో పిడిది రాచా బాటేగా. అప్పుల కుప్పుల దందా విరుల వాటల మాయాట, మూడు ముక్కలాటే ఈ మహముదురు పాలకుల ఆట. కదలండి జగనన్న సైన్యం.
అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ ఉద్యమ పోరు ర్యాలీని నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ మా అన్న మాజీ మంత్రివర్యులు సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కోవూరు నియోజకవర్గ కేంద్రంలో ఈరోజు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నిరసన ర్యాలీని చేపట్టడం జరిగింది. బహుశా నాకు ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ర్యాలీలలో కోవూరు నియోజకవర్గంలో ప్రసన్న ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించినటువంటి ర్యాలీ బ్రహ్మాండంగా జరిగింది. ప్రధానంగా జరిగినటువంటి వాటిలో భారీ సంఖ్యలో పాల్గొన్నటువంటి వాళ్ళలో కోవూరు నియోజకవర్గ ర్యాలీ ఒకటి అని చెప్పి ఇప్పటివరకు అందించినటువంటి సమాచారం. కాబట్టి ఈరోజు కోవూరు నియోజకవర్గానికి సంబంధించి ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని ఈ ర్యాలీని జయప్రదం చేసినందుకు ప్రసన్నకి సంఘీభావం తెలపడానికి ఇచ్చేసినటువంటి ప్రజలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక్కసారి ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చాడు. ప్రజలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మిన్నగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తానన్నాడు. ప్రజలు ఓట్లు వేశారు, అధికారంలోకి వచ్చాడు. ప్రజల ఓట్లు వేయించుకొని అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తానని హామీ ఇచ్చి మోసగించి ఈరోజు ప్రజల సొత్తు అయినటువంటి ఈ మెడికల్ కళాశాలల్ని ముడుపులు మింగి ప్రైవేటీకరణ చేయాలనేటువంటి లక్ష్యంతో తనకు సంబంధించినటువంటి అస్మదీయులకు ప్రైవేటు వ్యక్తులకు కట్టబడాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు పుణ్యమాని నేను 10 మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ చేస్తానన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కళాశాలలు తెచ్చాడనేటువంటిది ప్రజలకు తెలియలేదు. ఎవరు కూడా ఊహించలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి పని ఎక్కువ, ప్రచారం తక్కువ. చంద్రబాబుకి పని తక్కువ, ప్రచారం ఎక్కువ. కాబట్టి ఈరోజు రాష్ట్రం కూడా నివేరిపోతుంది. 17 మెడికల్ కళాశాలలు జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకొస్తే చంద్రబాబు నాయుడు ఈరోజు 10 మెడికల్ కళాశాలలు అమ్ముకోవడం అంటే ఇంతకన్నా దౌర్భాగ్యం, దురదృష్టకరమైనటువంటి విషయం మనకు ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాడు, అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశాడు. ఈరోజు కోవిడ్ కష్టకాలంలో అందరికీ తెలిసినటువంటి విషయం, ఎంతో మంది లక్షాధికారులు, కోటీశ్వరులు మా ప్రాణాలు కాపాడడానికి ఒక్క బెడ్ ఏర్పాటు చేయండి, ఆసుపత్రి రాన్నాయి. ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేసేటువంటి వైద్యులు మాకు మా ప్రాణాలు ముఖ్యమని చెప్పి ఎక్కువ సంఖ్యలో పరిమిత సంఖ్యను మించి వైద్యం చేయడానికి నిరాకరిస్తే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం, ఏ జిల్లాలో అయితే కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాల్లో ప్రభుత్వ ఆధీనంలో ఈరోజు వైద్యశాల లేదో అక్కడ వైద్య కళాశాలను తీసుకొస్తే వైద్య విద్య అందిస్తాం. దానితో పాటు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అనుసంధానంగా ఏర్పడతాయి. కాబట్టి వైద్య కళాశాలకి నిష్ణాతులైనటువంటి స్పెషలిస్టులను తీసుకొచ్చి వైద్యం అందించాలనేటువంటి ఆలోచన చేశాడు. ఒక పక్క పేదలకి వైద్య విద్య, పేదలకి వైద్యం అందించాలనేటువంటి లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం 10 మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణతో చంద్రబాబు ఈరోజు నీరు కార్చేటువంటి ప్రయత్నం చేశాడు. చంద్రబాబు నాయుడు అండ్ కంపెనీ రకరకాలైనటువంటి ప్రచారాలు చేస్తున్నారు. డబ్బులు లేవు, నిధులు లేవు. కాబట్టి చంద్రబాబు నాయుడు P4, P3 అని చెప్పి కొత్త అన్ని ఈరోజు PPP మోడ్లో తీసుకెళ్తానంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు దానికి సంబంధించినటువంటి నిధులు సమకూర్చారు, నాబార్డు ద్వారా సమకూర్చాడు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు సమకూర్చాడు. ఇవన్నీ సమకూరిస్తే కేంద్ర ప్రభుత్వంతో పొత్తు పెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు దానిని మరింతగా స్పీడ్ పెంచి తొందరగా ఈరోజు పిల్లలకు సంబంధించినటువంటి ఆ మెడికల్ కళాశాలలు 7 పూర్తయ్యాయి, 5 అడ్మిషన్స్ అయ్యాయి. పులివెందుల మెడికల్ కాలేజీకి నేషనల్ మెడికల్ కౌన్సిల్ అడ్మిషన్లు ఇస్తే వాటికి సంబంధించి నిరాకరించినటువంటి ముఖ్యమంత్రి చరిత్రహీనుడు ఎవడన్నా ఉన్నాడంటే బహుశా భారతదేశ చరిత్రలో చంద్రబాబు నాయుడు ఒక్కడే. పిల్లలు చదువుకోవడానికి నేషనల్ మెడికల్ కౌన్సిల్ మెడికల్ సీట్లు ఇస్తే నాకు మెడికల్ సీట్లు అవసరం లేదు ఈ రాష్ట్రానికి అని చెప్పి ఈ దేశంలో ఉండేటువంటి రాష్ట్రాలన్నీ మాకు మెడికల్ కాలేజీలు ఇవ్వండి, మెడికల్ సీట్లు పెంచండి అని తిరిగితే వచ్చినటువంటి రాష్ట్రానికి వచ్చినటువంటి 50 మంది విద్యార్థులు ఈరోజు డాక్టర్లు అయ్యేటువంటి పరిస్థితి ఉంటే వాటిని తీసుకువెళ్ళి ఈరోజు అన్యాయంగా వెనక్కి పంపించినటువంటి ఘనత. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఈరోజు అందరం కలిసి కోటి సంతకాల సేకరణకి ఈరోజు ఊవెత్తున ఉద్యమంలా ఎగిసిపడుతుంది. ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం వెనక ప్రజలు ఉన్నారు అంటే ఏ రోజు ఎన్నికలు వచ్చినా సరే ఈ రాష్ట్రంలో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం వాస్తవం అనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రసన్న ఆధ్వర్యంలో ఈరోజు ఒకసారి ర్యాలీ చూస్తే నేను అందరినీ కోరుకునేది ప్రసన్న గెలుపు అనేటువంటిది ఈసారి ఎవ్వరు ఆపలేరు. మీ అందరి ఆశీస్సులతో గర్వంగా సగర్వంగా ప్రసన్న మీ ప్రతినిధిగా అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నాడు. కానీ నేను ఊహించేది ఈరోజు రాష్ట్రంలోనే ఏ విధంగా అయితే బ్రహ్మాండంగా ఈ ర్యాలీ జరిగిందో రాష్ట్రంలో రేపు రాబోయేటువంటి మెజారిటీలలో అతి తక్కువ మందిలో ప్రసన్న ఒకడుగా ఉండాలి.
మీ ప్రతినిధిగా గర్వంగా తలెత్తుకొని నా ప్రజలు నన్ను ఇంత మెజార్టీతో పంపించారు అన్నట్టుగా అసెంబ్లీలో అడుగుపెట్టేటువంటి విధంగా కోవూరు నియోజకవర్గ ప్రజలు ఆశీస్సులు అందించండి అని చెప్పి కోరుకుంటూ ఒక్క పిలుపుతో ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి ప్రసన్నకి సంఘీభావం తెలిపి ప్రసన్నతో పాటు అడుగు వేసుకుంటూ ఈ ర్యాలీని జయప్రదం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికంగా ఉండేటువంటి ప్రజలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు, ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి, పౌర హక్కులకు సంబంధించినటువంటి నాయకులు, మీడియా మిత్రులు అందరికీ పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేసేందుకు కూడా ఈ రోజు ఈ కార్యక్రమానికి పిలుపిచ్చారు. అందులో భాగంగా ఈరోజు కోవూరులో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్య అతిథిగా నా సోదరుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని ఆహ్వానించాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పేద బిడ్డలందరూ కూడా ఇబ్బందులు పడకూడదని 17 కాలేజీలను మంజూరు చేసిన విషయం మీ అందరికీ తెలుసు. ఈరోజు నారావారి కుటుంబం వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకునేందుకు చంద్రబాబు నాయుడు ప్రైవేటీకరణ చేసి అందరికీ కూడా ఆ మెడికల్ కాలేజెస్లో భాగస్వామ్యం పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయానికి వచ్చాడు. ఏ పేద కుటుంబం నుంచి కూడా ఒక్క బిడ్డ కూడా చదువుకోలేదు ప్రైవేటీకరణ చేస్తే. అన్ని కులాలకు సంబంధించి పేదవాళ్ళు ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలు కానీ, కాపులు కానీ, మత్స్యకారులు కానీ అందరూ ఉన్నారు. ఎవరు కూడా 5 కోట్లు 6 కోట్లు డొనేషన్స్ ఇచ్చి చదివే పరిస్థితులు లేవు. ఇది గమనించి జగన్మోహన్ రెడ్డి గారు 17 ప్రభుత్వ కాలేజీలు శాంక్షన్ చేస్తే ఈరోజు వ్యాపారం ముసుగులో చంద్రబాబు నాయుడు గారు కుట్ర పన్ని పేదలకు అన్యాయం చేస్తూ ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద పోరాటం మొదలుపెట్టారు. ప్రభుత్వం మెడలు వంచైనా సరే ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసేందుకు మేము ఒప్పుకోం. ఆ నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు గారు వెనక్కి తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.